శాఖ మంత్రివర్యులు శ్రీ కందుల దుర్గేష్ గారికి మరియు టూరిజం అధికారులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా పేరు శివరామకృష్ణ చౌదరి, షెఫ్, హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో గత 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. లాస్ట్ అరియర్స్ పడడం వల్ల శాలరీస్ అరియర్స్ పడ్డాయి. 22 నెలలు గాను గత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చి కందుల దుర్గేష్ గారిని విన్నవించుకున్నాము. కందుల దుర్గేష్ గారు డైరెక్షన్తో అధికారులకు అందరికీ చెప్పి శాలరీస్ని త్వరగా క్లియర్ చేయాలని చెప్పేసి అట్ ఏ టైం 22 నెలల శాలరీని ఒకేసారి ఈ నెలలో మాకు క్లియర్ చేయించారు. అందువలన మేము కూటమి ప్రభుత్వాన్ని మరియు టూరిజం శాఖ అధికారుల్ని మరియు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరీ ముఖ్యంగా కందుల దుర్గేష్ గారికి ధన్యవాదాలు. నా పేరు శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఎస్ఎం కాలేజీలో అసిస్టెంట్ కుక్గా చేస్తున్నాను. మాకు గత 2 సంవత్సరాల జీవితాలు రావట్లేదు. సంబంధించిన వాళ్ళతో సంపర్కించి అడగటం వలన మాకు అమౌంట్ శాలరీ పడటం జరిగింది. దీనికి కృషి చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, ఏపీ టూరిజం మినిస్టర్కి కందుల దుర్గేష్ గారికి నాకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వాణి, ఎస్ఐహెచ్ఎం కాలేజీలో స్టోర్ అక్కడ వర్క్ చేస్తున్నాను. మాకు గత 22 నెలలుగా జీతాలు లేకుండా చాలా బాధలు పడుతున్నాము. మాకు ఆ ఏడుకొండల సార్ ధర్మాన చంద్రబాబు నాయుడు సార్ గారిని కలిసాము, పవన్ కళ్యాణ్ సార్ కలిసాము, కందుల దుర్గేష్ సార్ కలిసినాము. వాళ్ళందరూ సహకారంతో మాకు జీతాలు ఇస్తాము పోండమ్మ అన్నారు. మాకు వాళ్ళు మాట ఇచ్చిన 1 నెలకే మా జీతాలు అన్నీ పడినాయి. వాళ్ళందరికీ పాదాలు వందనం చేసుకుంటున్నాను. నా పేరు శివరామకృష్ణ. నేను లెక్చరర్గా స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో గత 14 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉన్నాను. సో మా అందరం కూడా కోవిడ్ వరకు కూడా సకాలంలో జీతాలు చెల్లించడం జరిగింది. సో కోవిడ్ తర్వాత మా అందరికీ సకాలంలో జీతాలు చెల్లించకపోవడం వలన గత ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సుమారుగా ఒక 22 నెలల వరకు జీతాలు అనేది బకాయిలు ఏర్పడినాయి. సో తర్వాత కుటుంబ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ఈ సమస్యను మన పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ఆయన సకాలంలో స్పందించి మా అందరికీ ఉన్నటువంటి 22 నెలల బకాయిల్ని కావాల్సిన నిధులన్నింటినీ కూడా విడుదల చేయించడం జరిగింది. దీనికి గాను పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా మాకు సహకరించినటువంటి పర్యాటక శాఖ అధికారులకు మరియు ఆర్థిక శాఖ అధికారులకు పేరు పేరుగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను.